హలో అండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఒక హాట్ టాపిక్ ఏంటి అంటే జెన్జీ. జెన్జీ అసలు రిలేషన్షిప్ని ఎలా తీసుకుంటుంది, తన లైఫ్ స్టైల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటుంది. సో స్టడీస్ కావచ్చు, స్పెండింగ్స్ కావచ్చు, ట్రెండ్ కావచ్చు, ఏవైనా సరే ప్రియారిటీస్, రిలేషన్షిప్స్, లవ్, ఎఫెక్షన్, వీటన్నిటిని అసలు ఎలా బ్యాలెన్స్ చేయాలి, అసలు వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేస్తున్నారు, అది చదువులో కావచ్చు, జాబ్లో కావచ్చు, ఆపర్చునిటీస్లో కావచ్చు. సో ఈరోజు ఈ టాపిక్స్ అన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు రామ్ మిట్టు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉన్నారు. సార్ని ఇన్వైట్ చేసి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాల్సిన బాధ్యత మీది. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోదు. సో సార్ని ఇన్వైట్ చేసేసి వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. హలో సార్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, కానీ మన జెన్జీ గురించి ఆలోచిస్తేనే చాలా టఫ్ అనిపిస్తుంది సార్ సిచ్యువేషన్. నేను ఎంతవరకు కూడా నేను ఒక్కడనే ఉండాలి, నేను ఒక్కరితోనే ఉండాలి, నాకు ఫ్రెండ్స్ వద్దు, ఫ్యామిలీ మెంబర్స్ వద్దు, నేను, నా మొబైల్, నా రూమ్, ఫుడ్, అంతే. ఎందుకు ఇలా ఆలోచన అనేది క్రియేట్ అవుతూ వస్తుంది రోజు రోజుకి? మనం చిన్నప్పటి నుంచి అంటే అట్లీస్ట్ వెన్ వీ వర్ కిడ్స్ ఉమ్మడి కుటుంబం అనేది ఉండేది. అండ్ ఇంత అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీ లేదు కాబట్టి ఫ్రీ టైం దొరికినప్పుడల్లా మనం టైం పాస్ అవ్వాలి అని అంటే బయటికి వెళ్ళి నలుగురితో ఆడుకోవటము, ఇంటరాక్ట్ అవ్వటము, ఇవన్నీ జరిగేది మనకి చిన్నప్పుడంతా. బట్ కరెంట్లీ సిచ్యువేషన్ అట్లా లేదండి. ఈ జెన్జీ వీళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా న్యూక్లియర్ ఫ్యామిలీసే. ఈ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ అనేది చాలా తక్కువ, వేర్ మినిమం. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్లోనే ఉండడం అంటే ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వకపోవడం అనేది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళకి అది ఆ ఎక్స్పోజర్ అలా ఉంది వాళ్ళకి. ప్లస్ కొంచెం ఫ్రీ టైం దొరికితే వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకుందామా అని అంటే అది కాదు. మొబైల్ పట్టుకోవడము, లేకపోతే ఈ ప్లే స్టేషన్స్, ఇవన్నీ అలవాటు చేసింది మనమే. మళ్ళీ అలవాటు చేసి ఏంటంటే వాళ్ళకి కొంచెం టైం దొరికినా, ఎంత టైం దొరికినా ఆ టైం మొత్తము ఆ డిజిటల్ గ్యాడ్జెట్స్ తోటే వాళ్ళు స్పెండ్ చేస్తున్నారే తప్ప బయటికి వెళ్ళి నలుగురితో ఇంటరాక్ట్ అవుదాము అనే కాన్సెప్టే లేదు ఇక్కడ. సో అదొకటి. అండ్ అసలు ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఇది జనరలీ ఇంటి బయట ఒక 7-8 మెంబర్స్ యంగ్ బాయ్స్, స్కూల్ బాయ్స్ ఉన్నారనుకోండి, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం జనరలీ అని అంటే ఆ 7-8 మెంబర్స్ సరదాగా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ, దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. టు మై సర్ప్రైజ్ ఆ 7-8 మెంబర్స్ 7-8 వాళ్ళ ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరి చేతిలో ఒక్కొక్క మొబైల్ పబ్జీ ఆడుతున్నారు. నలుగురు అట్లా లైన్గా కూర్చొని పబ్జీ ఆడుతూ ఉన్నారు. సో దట్ షోస్ లైక్ యునో ఆ ఆపర్చునిటీ ఉన్నా కూడా వాళ్ళు యూజ్ చేయట్లేదు. దీనికి అడిక్ట్ అయిపోతున్నారు వాళ్ళు. సో ఇలా ఏమవుతుందంటే ఆ ఐసోలేషన్కి వాళ్ళు అలవాటు పడిపోయి సడన్గా ఇంకొక పర్సన్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి అని అంటే వాళ్ళకి అసలు ఆ థాటే రావట్లేదు వాళ్ళకి, అది నచ్చట్లేదు కూడా వాళ్ళకి. సో అందుకనే ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఎక్కువైపోయింది. ఏమనంటే నాకు నా స్పేస్ నాకు ఇవ్వండి. చుట్టాలు వచ్చారనుకోండి, చుట్టాలు రాగానే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చేస్తుంది వీళ్ళకి. జనరల్లీ మనం చిన్నప్పుడు చుట్టాలు వచ్చారు అంటే గెంతేసుకొని పోయి చేసేవాళ్ళం. ఇన్ఫాక్ట్ మనల్ని వాళ్ళు చాలా ఇంకా లోపలికి వెళ్ళి చదువుకునే వాళ్ళు. వీ యూస్ టు బి దాట్ వే, రైట్? బట్ కరెంట్ జనరేషన్ ఎట్లా ఉంది అని అంటే అబ్బా వచ్చారా వీళ్ళు, ఎప్పుడు వెళ్ళిపోతారు, వాళ్ళు ఉన్నంతసేపు అన్కంఫర్టబుల్ ఫీలింగ్, ఇదంతా రావడానికి ఎందుకు అని అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ ఐసోలేటెడ్ లైఫ్ అలవాటు అయిపోయింది. ఓకే. అంటే సార్ ఇప్పుడు సోషల్ మీడియాని అంటే రాంగ్ వేలో యూస్ చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే రైట్ వేలో యూస్ చేస్తున్నారు, ఆపర్చునిటీస్ గెయిన్ చేసుకోవడానికి ఆ వేలో ప్రయత్నిస్తున్నారు? ఇప్పుడు అంటే డిజిటల్ పరంగా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అలా యూస్ చేసుకుంటున్నారు అనొచ్చా, లేకపోతే ఇంకా కంప్లీట్గా మీడియాకి ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళు, సోషలైజ్ అవ్వకుండా సోషల్ మీడియాలోనే ఉంటున్నారు అని అనుకోవచ్చా? ఈ జెన్జీలో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి చెప్పాలంటే, అందరూ ఒకేలా లేరు. ఓకే. సో సోషల్ మీడియా అనేది ఇట్స్ ఎ ప్లాట్ఫామ్, రైట్? కొందరు దీన్ని ఆపర్చునిటీ లాగా తీసుకొని పాజిటివ్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు మన జెన్జీలోనే. మరికొందరు ఏంటంటే దీన్నే ఒక అడ్వాంటేజ్ కింద తీసుకొని దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ సోషల్ మీడియా. కొందరు ఏంటంటే దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం.
అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు సపోజ్ నాకు డాన్స్ చాలా బాగా వచ్చు, నేను నా డాన్స్ వచ్చు అని ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఆ డాన్స్ కాంపిటీషన్స్కి నేను ఆడిషన్స్ ఇచ్చుకోవాలి. ఆ ప్రాసెస్ ఏంటో చాలామందికి తెలియని కూడా తెలియదు. ప్లస్ అందులో ఆడిషన్స్ నేను సెలెక్ట్ అవుతానో లేదో తెలియదు. అట్లీస్ట్ ఆడిషన్స్ సెలెక్ట్ అవుతే నేను అప్పుడు ఐ విల్ బి ఏబుల్ టు పర్ఫామ్ అండ్ జనాలకు తెలిసేది నా టాలెంట్ ఏంటిదో. ఇప్పుడు సోషల్ మీడియా ఎంత రిగరస్ అయిపోయిన తర్వాత ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్ నా డాన్స్ వీడియో నేనే రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశాను అనుకోండి, నిజంగానే ఇఫ్ ఇట్ ఈస్ వర్దీ నా ఎక్స్పోజర్ నాకు వచ్చేస్తుంది అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్ మీ అవుట్. నా టాలెంట్ షోకేస్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది నాకు. సో అలా కొందరు పాజిటివ్గా యూజ్ చేస్తున్నారు టాలెంట్ షోకేస్ చేసుకోవడానికి. మరి కొందరు పిచ్చి పిచ్చి వీడియోలన్నీ అప్లోడ్ చేసుకుంటూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గెయినింగ్ అటెన్షన్ గెయిన్ చేసుకోవడానికి అప్సీన్ వీడియోస్ ఇట్లా ఎక్స్పోజ్ చేసుకుంటూ కొన్నిసార్లు అయితే అసలు సెన్స్లెస్ వీడియోస్, ఆ వీడియో సెన్స్ కూడా ఉండదు అసలు చెప్పాలంటే. అలాంటివన్నీ కూడా వాళ్ళు అప్లోడ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం దే ఆర్ మిస్యూజింగ్ ది హోల్ మీడియా. లైక్ ఈ ప్లాట్ఫామ్ నే మిస్యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, అంటే చేతిలో వరల్డ్ ఉంది, చేతిలో యూనివర్స్ ఉంది, అంటే దాన్ని ప్రాపర్ వేలో యూజ్ చేసుకోకుండా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని కూడా వాళ్ళు స్ట్రెస్ లాగా ఫీల్ అయిపోయి దేంట్లో మనము అప్గ్రేడ్ అవ్వాలి లేదా దేన్ని మనం చూస్ చేసుకోవాలి అన్న కన్ఫ్యూజన్లోనే ఎక్కువ ఉంటున్నారు అనుకోవచ్చా పోనీ? అబ్సల్యూట్లీ. ఈవెన్ దిస్ ఇస్ ద కన్సర్న్ అండి. ఈ కరెంట్ జనరేషన్కి ఒక మేజర్ కన్సర్న్ ఏంటిది అంటే అసలు టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ఇవాల్వ్ అవుతుంది అని అంటే దాన్ని క్యాచప్ చేసుకోవాలంటేనే అసలు చేయలేకపోతున్నారు. సి మన జనరేషన్లో అప్పుడు టెక్నాలజీ ఇవాల్వ్ అనేది ఒక చిన్న పేస్లో అయ్యేది అనమాట. అండ్ క్యాచింగ్ అప్ విత్ టెక్నాలజీ వాజ్ ఈజీ. ఇప్పుడు చూడండి ఈ ఏఐ ఇవన్నీ వచ్చిన తర్వాత పాపం వీళ్ళకి జాబ్స్ లేవు. పోనీ డిజిటల్ మీడియాలో ఏదైనా చేద్దాము అని అనుకుంటే కనుక ఆ కాంపిటీషన్ అక్కడ ఎక్కువ ఉంది. అండ్ వీళ్ళకి ఏమైపోతుందంటే ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి, పాపులేషన్ పెరిగిపోయింది. వీళ్ళు ఒక స్కిల్ నేర్చుకొని దాంట్లో ఎక్సెల్ అయ్యి దానిలో జాబ్కి రెడీ అయ్యే లోపు ఆ స్కిల్ మారిపోతుంది. లైక్ ఇట్స్ నాట్ బీయింగ్ యూజ్డ్ ఎనీమోర్. కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ నేర్చుకొని మళ్ళీ దాన్ని మాస్టర్ అయ్యే లోపు ఈ టెక్నాలజీ కూడా మారిపోతుంది. సో ఇంత ఫాస్ట్గా టెక్నాలజీ ఇవాల్వ్ అయ్యేసరికి వీళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది వాళ్ళకి. అండ్ ఆల్సో సోషల్ మీడియాలో రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాంట్లో కొంచెం మంచి ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంటుంది. సో ఏది ఫేక్ ఏది రియల్ అనే ఒక క్లారిటీ లేకపోవడం కూడా ఇట్ ఈస్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఆథెంటిక్ సోర్స్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటే దాన్ని నమ్మచ్చు. బట్ సోషల్ మీడియాతో ప్రాబ్లం ఏంటంటే ఏది వచ్చినా సరే అది ఎంత రియలిస్టిక్గా ఉంటుందంటే నమ్మేస్తాం మనం. యాక్చువల్గా ఈవెన్ ఏఐలో అసలు కొన్ని వీడియోస్ అది ఏఐ క్రియేటెడ్ వీడియోస్ అనేవి కూడా మనం గుర్తుపట్టలేకపోతాం. సో దానివల్ల కూడా ఇలాంటివన్నీ రావటం వల్ల ఏంటంటే ఈ డిజిటల్ కన్ఫ్యూజన్ కూడా చాలా ఎక్కువైపోతుంది వాళ్ళకి. దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏది రైట్ ఏది రాంగ్, ఏది నేర్చుకోవాలి ఏది వదిలేయాలి, ఏమి అర్థం కాని పొజిషన్లో ఉన్నారు ప్రస్తుతానికి. అంటే సార్ ఇప్పుడు ఈ కంటెంట్ క్రియేషన్ అనేది గవర్నమెంట్ కూడా దాన్ని అంటే ఒక ఇన్కమ్ సోర్స్ లాగా చూపించడంతో పాటు ఒకప్పుడు ఏంటి అంటే చాలా తక్కువ వీడియోస్ ఉండడం, చాలా తక్కువ స్టఫ్ ఉండడం జరిగేది సార్. ఇప్పుడు రోజుకి కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. ఈ కాంపిటీషన్ వరల్డ్లో ఈ జెన్జీస్ అనేవాళ్ళు నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఆ కంటెంట్ని రోజుకు ఒక విధంగా క్రియేట్ చేయాలి అనే ప్రెషర్ వాళ్ళకి ఎక్కువైపోతుంది. వాళ్ళతో పాటు నేను పోటీ పడాలి, నాకు మనీ రావాలి, నాకు అటెన్షన్ ఉండాలి అని చెప్పేసి చాలా ప్రెషర్కి లోన్ అవుతున్నారు. అది కరెక్ట్ అంటారా? అంత ప్రెషర్ తీసుకోవడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రతి పర్సన్కి ఒక డిఫరెంట్ పేజ్ ఉంటుంది సక్సెస్కి వెళ్ళటానికి. ఆర్ యూనో దే హ్యావ్ దర్ ఓన్ వేస్. పద్దాక పక్కన వాళ్ళని చూసి నేను అలా చేయాలి అనుకుంటే కనుక అది చాలా ఇమ్మెన్స్ ప్రెషర్కి లోన్ అవుతారు. అండ్ అంత ప్రెషర్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మన ఓన్ ఎఫిషియన్సీ డ్రాప్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు కొందరు ఉంటారు, వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ టైంలో చాలా పాపులర్ అయిపోయి వాళ్ళ వీడియోస్లో లైక్స్ వ్యూస్ అవన్నీ కనిపిస్తూ ఉండేసరికి ఎప్పటి నుంచో స్ట్రగుల్ అయిన వాళ్ళు కొందరు ఉంటారు చూడండి, వాళ్ళకి అది చాలా ప్రెషర్ లాగా క్రియేట్ అయిపోతుంటారు. అదేంటి నిన్న మొన్న వచ్చిన ఈ ఇన్ఫ్లుయెన్సర్కి ఇన్ని లైక్స్ ఇన్ని వ్యూస్ వస్తున్నాయి, నేను ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతున్నాను బట్ నాకు ఎందుకు రావట్లేదు. అండ్ డిస్క్రిమినేషన్ ఎక్కడ ఉంటుందో కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు ఒక అబ్బాయి 4 మంచి మాటలు చెప్పుకుంటూ వీడియో పెట్టినా కూడా దానికి లైక్స్ వ్యూస్ రావు.
ఒక అమ్మాయి కొంచెం యూనో మోడర్న్గా డ్రెస్అప్ అయ్యి కొంచెం యూనో నవ్వుతూ మాట్లాడుకుంటూ ఒక క్యాజువల్ వీడియో పెట్టినా కూడా, వెరీ క్యాజువల్ వీడియో పెట్టినా కూడా దానికి ఎక్కువ లైక్స్ అండ్ వ్యూస్ వస్తూ ఉంటాయి. ఇలాంటి డిస్క్రిమినేషన్ కనిపించేసరికి అది ఇంకా ప్రెషర్కి లోనైపోతూ ఉంటారు. అరే ఏంటిది, నేనేమో మంచి మాటలు చెప్తున్నా నా వీడియోస్ పోవట్లేదు, ఆ అమ్మాయి క్యాజువల్గా మాట్లాడితే వెళ్ళిపోతున్నాయి, అసలు ఏంటిది అనేసి ఆ కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ అక్కడి నుంచి కూడా వస్తూ ఉంటాయి. సో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ కన్సిస్టెంట్. మీ వీడియోస్ పోవట్లేదు అని అంటే, ఆర్ మీకు ఆ ప్రెషర్ వస్తుంది అని అంటే, ట్రై డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. ఇంత కాంపిటీషన్లో నేను కూడా అందరిలాగానే చేస్తాను అని అంటే వర్కౌట్ కాకపోవచ్చు. యూ హ్యావ్ టు బీ క్రియేటివ్, యూ హ్యావ్ టు బీ డిఫరెంట్. సో దాని మీద వర్కౌట్ చేసి దీని మీద ప్రెషర్ క్రియేట్ చేసుకునే కంటే కూడా ఫోకస్ మోర్ అపాన్ హౌ ఐ కెన్ బీ క్రియేటివ్, దట్స్ వెన్ యూ హ్యావ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. అంటే సార్ ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ని ఎలా డీటాక్స్ చేయాలంటారు మరి? ఇక్కడ మనం వీ హ్యావ్ టు హ్యావ్ అ కట్ ఆఫ్ అండి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్. మీరు ట్యాబ్ ఓపెన్ చేసి పెడితే వాటర్ ఫ్లో ఎట్లయితే అవుతూ ఉంటుందో, మీరు మొబైల్ ఓపెన్ చేసి పెట్టుకున్నంతసేపు ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతానే ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. సో మీరు వాటర్ని రిస్ట్రిక్ట్ చేయాలంటే ట్యాప్ ఎలాగైతే కట్టేస్తారో, లేకపోతే స్పీడ్ ఎలాగైతే తగ్గిస్తారో, అలాగే ఇన్ఫర్మేషన్ కూడా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మన టైమింగ్స్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎంతసేపు మొబైల్ యూజ్ చేస్తున్నాము అండ్ ఏ సోర్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తున్నాము, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. మనము పొద్దున్న లేవటం ఫస్ట్ మొబైలే చూస్తాము అండ్ పడుకునేది కూడా మొబైల్ చూసుకుంటూ పడుకుంటాం మనం. అది నిద్ర వచ్చి అది మొహం మీద పడేదాకా నిద్రపోం మనము. సో అంత అడిక్ట్ అయిపోయి అంత యూజేజ్ ఆఫ్ మొబైల్ కనుక మనం చేస్తే ఆబ్వియస్లీ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోతుంది మనకి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ ది టైమింగ్స్. అసలు ఎంత టైం మనం కేటాయించాలి దీనికి అనేది. రెండోది, ఆ కేటాయించిన సమయంలో నేను ఏ సోర్సెస్ని ఫాలో అవుతాను అనేది కూడా ఇంపార్టెంట్. ప్రతి సోర్స్ ఫాలో అవుతే కనుక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, ఓవర్లోడ్ అయిపోతుంది. అలా కాదు, యూ హ్యావ్ టు హ్యావ్ సర్టన్ థింగ్స్. మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మన పేరెంట్స్ జనరేషన్ చూస్తే కనుక మనకి ఎన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నా కూడా దే యూస్ టు స్టిక్ టు ఈటీవీలో వచ్చే న్యూస్. 9 PM ఒక న్యూస్ వస్తుంది, దే యూస్ టు స్టిక్ టు దాట్. ఆ 9 to 9:30 న్యూస్ చూస్తే చాలు నాకు అనేసి. ఎందుకంటే మిగతా న్యూస్ ఛానల్స్ పొద్దున్న 24 hours వాళ్ళు న్యూస్ ఇస్తూనే ఉంటారు. అంటే అంత న్యూస్ ఉందా లేదా పక్కన పెట్టేస్తే దే ఆర్ గివింగ్ అవే సో మచ్ ఆఫ్ న్యూస్. బట్ ఆ 9 to 9:30 స్లాట్లో ఈటీవీలో వచ్చే ఆ న్యూస్ ఏదైతే ఉందో అది క్లియర్ కట్ సమ్మరీ ఏదైతే నీడెడో అండ్ అన్బయస్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది, అది చాలా మాకు అని వాళ్ళు అంతవరకు తీసుకునేవాళ్ళు. సో అక్కడ ఏంటంటే దే హ్యావ్ కంట్రోల్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ ది అదర్ న్యూస్ ఛానల్స్ అదొక కంట్రోల్డ్ విధంగా వాళ్ళు చేసుకున్నారు. అలాగే మనం కూడా ఇన్ని సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పుడు డోంట్ టేక్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కట్ చేసేయండి అదంతా. ఒక కొన్ని సోర్సెస్ మాత్రమే మీరు ఫాలో అయ్యి అందరి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటే ఖచ్చితంగా వీ కెన్ కంట్రోల్ ది ఇన్ఫర్మేషన్.